అధ్యాయము 31 నుంచి కొన్ని వచన భాగాలు మనం చదువుకుందాము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను చాలు చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు, ఆ యొక్క పరిచయులు అందరూ కూడా అక్కడ కూడి ఉండినప్పుడు, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును అని ప్రభు వారు చెప్పారు. అప్పుడు వారు ఏమంటున్నారంటే, మేము ఎవరికి దాసులుగా ఉండలేదే, మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తామని ఎందుకు అంటున్నామని యేసుక్రీస్తు ప్రభు వారితో వారు సెలవిస్తున్నటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. అయితే ప్రభు అయినటువంటి యేసు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనగా పాపం చేసేటువంటి ప్రతి మానవుడు కూడా, ప్రపంచంలో నివసించేటువంటి ప్రతి మనుషుడు కూడా, పాపం చేసేటువంటి ప్రతి వారు కూడా పాపమునకు దాసులుగా ఉంటారంట. దాని అర్థం ఏంటి అంటే, పాపము అనేది యజమానుడుగా ఉండి అది చెప్పినట్లుగా మానవుడు చేయడానికి ప్రారంభిస్తాడు. స్వతంత్రంగా మనము పాపం నుంచి విడిపింపబడకుండా పాపమునే చేస్తూ ఉండినప్పుడు, పాపము మన మీద అధికారము, పాపము మన మీద ప్రభుత్వము చేస్తూ ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఏ వ్యక్తి అయితే పాపం క్రిందికి వస్తారో, ఏ వ్యక్తి అయితే పాపంలోనే జీవిస్తారో, ఆ వ్యక్తి పాపమునకు దాసుడుగా ఉండబడుతున్నాడని ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడుతున్నది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. ఆ యొక్క పాపము నుంచి మనల్ని పూర్తిగా స్వేచ్ఛాపరులుగా, ఆ పాపం నుంచి పూర్తిగా మమ్మల్ని విడిపించేదిగా సత్యము మిమ్మల్ని చేస్తూ ఉన్నదని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. సత్యం అనగా ఏంటి? పిలాతు కూడా అడిగాడు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క సిలువ వేయబడేటువంటి సమయంలో, సత్యము అనగా ఏమిటి అని. నేను సత్యమనే చెప్తున్నానని ప్రభువారంటే, సత్యము అనగా ఏమిటి అంటే, సత్యము అనగా ప్రభువారే చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప మరి ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని ప్రభువారు చెప్తారు. అనగా ఒక వ్యక్తి ఎలాగ జీవిస్తున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబడకుండా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తములో శుద్ధీకరింపబడకుండా, తన పాపము విషయమై నుంచి ఆ యొక్క పాప క్షమాపణ పొందకుండా మనము ఈ యొక్క స్వతంత్రులుగా చేయబడలేము. పాపం నుంచి మనం పూర్తిగా బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే రోమా పత్రిక 6వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే, పాపము చేసేటువంటి ప్రతి వాడు కూడా పాపమునకు దాసులుగా ఉంటున్నాడు. అలాగుననే పాపము కూడా మన మీద అధికారం కలిగి ఉండదంట, పాపము మన మీద ప్రభుత్వం చేస్తూ ఉన్నదంట. కాబట్టి ఆ యొక్క మాటలు ఇక్కడ మనం గమనించినట్లయితే 6వ అధ్యాయంలో చదవండి. మనము పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్థకమన్నట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాటలు, మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు, అక్కడ పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావాన్ని అంతటిని కూడా, మన ప్రాచీన పాపమునంతటిని కూడా, మన పాప స్వభావమునంతటిని కూడా ఏం చేయాలంట? మనమికను దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. ఎప్పుడైతే మనం సిలువ దగ్గరికి వచ్చి, ఎప్పుడైతే మనం దేవుని యొక్క సహాయమును మనం కోరుకుంటామో, అప్పుడే మనం పాపం నుంచి విడుదల పొందుతాం. అప్పుడే మనం పాపం నుంచి విడుదలను సంపాదిస్తాము తప్ప మనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహాయము లేకుండా,
ఆయన యొక్క శిలువ సహాయం లేకుండా, ఆయన యొక్క రక్తములో మనం కడగబడకుండా పాప క్షమాపణ అనేది మనకు దొరకదు. అలాగే పాపం నుంచి విడుదల అనేది కూడా మనకు కలగదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే 13వ వచనం నుంచి చదవండి. 6వ అధ్యాయం రోమ పత్రిక 13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. చూడండి, ఇక్కడ ధర్మశాస్త్రమునకు మీరు లోనైన వారు కారు గనక కృపకే మనము లోనైనట్లయితే, మనం కృప క్రిందికి మనం సంపాదించుకున్నట్లయితే మనము పాపము మన మీద ప్రభుత్వం చేయక పూర్తిగా మనం స్వేచ్ఛాపరులం అవుతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అయితే ఇక్కడ రాయబడినటువంటి రీతిగా మన యొక్క అవయవములను దేవునికి మనం అప్పగించుకోవాలంట. మన యొక్క శరీరాన్ని దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు, మన దేహాన్ని దేవునికి సంపూర్ణముగా సజీవ యాగముగా మనం సమర్పించుకున్నప్పుడు పాపము మన మీద ప్రభుత్వము చేయదు. కారణం ఏంటంటే ఈ దేహము దేవునిది అని రాయబడి ఉన్నది. కాబట్టి రాయబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచన భాగంలో కూడా స్పష్టంగా రాయబడి ఉన్నది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ దినమున దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందిరంలో మనం ఆరాధించడానికి వచ్చాం. అయితే దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఏంటంట? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. అనగా దేవునికి మన యొక్క దేహాన్ని సమర్పించుకోవాలంట. మన యొక్క అవయవములన్నిటిని, మన యొక్క శరీరాన్ని అంతటిని కూడా దేవునికి మనం సమర్పించుకుంటే తప్ప పాపము మన మీద ప్రభుత్వం చేయదు. ఈ యొక్క దేహము దేవునిదని మనం పవిత్రంగా కాపాడుకొని, ఈ దేహము దేవుని కొరకే మనం మయపరచబడాలని మనం తీర్మానించుకొని జీవించినట్లయితే పాపము మన మీద ప్రభుత్వం చేయదు. ఎందుకనగా ఇది దేవుని యొక్క ఆలయంగా పిలువబడుతున్నది. నీ దేహం అనేది, దేవుని యొక్క శరీరం అనేది దేవుని యొక్క ఆలయముగా పిలువబడుతున్నది. కాబట్టి ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినట్ల దేవుడు వాటిని పాడు చేయును అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఈ దేహాన్ని సజీవ యాగముగా, అంటే దాని అర్థం ఏంటి? సజీవ యాగముగా అనగా మనం లివింగ్ సాక్రిఫైస్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబుల్లో. అనగా మనం బ్రతికి ఉండగానే ఈ దేహాన్ని దేవునికి ఏం చేయాలంటే సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. ప్రభువా, ఈ దేహము నాది కాదు, ఇది మీది. కాబట్టి దేవుని యొక్క శరీరముగా, దేవుని యొక్క ఆలయముగా పిలువబడినటువంటి నా దేహము దేవునికి చెందినది. కాబట్టి నేను యోగ్యముగా జీవించాలి. దీని యందు నేను ఏ యొక్క అపవిత్రమైనటువంటి కార్యము గాని, నా శరీరం అందు ఏ యొక్క పాపము గాని ఉండకూడదని ఎప్పుడైతే మనం తీర్మానించుకొని దేవుని ఎదుట మనం సమర్పించుకొని అప్పగించుకుంటామో అప్పుడే పాపము మన మీద ప్రభుత్వము చేయదు. ఒకవేళ మనం ఈ దేహమును, ఈ శరీరాన్ని దేవునికి సమర్పించకపోతే, ఒకవేళ దేవునికి సంపూర్ణముగా మన యొక్క అవయవములను అప్పగించుకొనకపోతే ఏమవుతుందంట? పాపం అనేది మన మీద అధికారం చెలాయిస్తుంది. పాపం అనేది మన మీద ప్రభుత్వం చేస్తున్నదంట. కాబట్టి పాపము అధికారము లేకపోతే ప్రభుత్వం చేయడం అంటే ఏంటి అంటే, పాపం చెప్పినట్లుగా మానవుడు వింటాడు, పాపం చెప్పినట్లుగా మనుషుడు నడుచుకుంటాడంట. ఒకనొకసారి ఒక వ్యక్తి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వారు చిన్నతనంలో ఉండినప్పుడు, బాల్యకాలంలో వారి తమ్ముడు లేకపోతే వారి యొక్క సహోదరి చిన్న పిల్లలుగా ఉండినప్పుడు వాళ్ళ నాన్నగారు ప్రతిరోజు తాగి వచ్చి గొడవ చేసేవాడంట. ప్రతిరోజు గొడవ చేస్తుండినప్పుడు ఆ రాత్రి సమయంలో వారు పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి అక్కడ వారి యొక్క గృహంలో దాటుకొని భయపడుతూ ఉండేటువంటి సమయాలు గడిపేవారంట. మరలా వాళ్ళ నాన్న వచ్చి తలుపులు తట్టినా కూడా తీసేవారు కాదంట. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు ఆ యొక్క చిన్నతనంలో ఉన్నటువంటి ఆయన వాళ్ళ నాన్న అడిగారంట, నాన్నగారు, ఇదిగో మనల్ని అందరూ చూసి నవ్వుకుంటున్నారు, మన యొక్క జీవితం, మన యొక్క కుటుంబం అనేది నవ్వుల పాలైపోయింది,
కాబట్టి మీరు త్రాగనని మా మీద ప్రమాణం చేసి చెప్పండి అంటే వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే ఆ ముగ్గురు పిల్లల తల మీద చేయి వేసి ప్రమాణం చేశాడంట, అరే నేను ఇక్కడ నుంచి త్రాగను, ఇదే చివరి రోజు అని చెప్పేవాడంట. మరుసటి రోజు కాగానే ఇంకా మరి ఎక్కువగా త్రాగి వచ్చేవాడంట. అంటే దాని అర్థం ఏంటి? అతను ఏ అధికారం క్రింద ఉన్నాడు? పాపం అనేటువంటి అధికారం క్రింద ఉన్నాడు. అంటే ఏ వ్యక్తి అయినా సరే స్వతంత్రంగా పాపం నుంచి విడిపింపబడలేడు. ఏ మానవుడైనా సరే పాపం నుంచి సంపూర్ణంగా విడుదలను సంపాదించుకునలేడు. అందుకోసం ప్రభు వారు అంటారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప మరి ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఒక వ్యక్తి నిత్య జీవమును సంపాదించుకోవాలంటే, ఒక వ్యక్తి పరలోక రాజ్యమును సంపాదించుకోవాలంటే క్రీస్తు రక్తంలో కడగబడాలి, క్రీస్తు మార్గములో మనం నడుచుకోవాలి. పరిశుద్ధ మార్గంలో మనం నడుచుకున్నప్పుడే ఆ యొక్క పాపం నుంచి మనం సంపూర్ణమైనటువంటి విడుదలను సంపాదించుకుంటామని యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పారు. చూడండి, పిల్లల మీద ప్రమాణం వేసి చెప్పాడు, అరే నేను ఇప్పటి నుంచి త్రాగను, ఇప్పటి నుంచి ఏ విధమైనటువంటి గొడవలు మన కుటుంబంలో జరగనివ్వను, నేను త్రాగి రాను, ఇదిగో నన్ను క్షమించడని వాళ్ళ నాన్నగారు ప్రమాణం వేసి చెప్పారు. కానీ పిల్లల మీద తలల మీద ప్రమాణం వేసి చెప్పినప్పటికి కూడా మరుసటి రోజు ఏమో చేసేవాడంట, మరలా మరింతగా ఎక్కువగా త్రాగి వచ్చి గొడవ సృష్టించేవాడట. దాని అర్థం ఏంటి అంటే, పాపం అనేది స్వతంత్రంగా ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టదు. పాపం అనేది అంత సులభముగా ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టదు. ఒకసారి పాపమునకు అలవాటు పడినటువంటి వ్యక్తి పూర్తిగా విడుదలను సంపాదించుకోవాలంటే, పూర్తిగా పాపం నుంచి విడిపింపబడాలి అంటే అతను ఇక్కడికి రావాలి? కృపకే గాని ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అనగా దేవుని యొక్క కృపను మనం సంపాదించుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపను మనం సంపాదించుకుంటే ఆ కృప ద్వారా మనం పాపం నుంచి విడుదలను పొందుకుంటాం. కృప దేవుడిచ్చేటువంటిది. కృప అనేది ఉచితంగా ఇవ్వబడినటువంటిది. కాబట్టి పౌలు గారు కూడా అంటారు కదా, మీరు కృప చేతనే, విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. అనగా ఒక వ్యక్తి పాపం నుంచి విడుదల పొందాలంటే అతనికి కావాల్సినది ఏంటంటే మొట్టమొదటిగా కృప కావాలి. దేవుడు కృపను అనుగ్రహిస్తే తప్ప మనం పాపం నుంచి విడుదలను సంపాదించుకోలేదు. ఈ కృపను ఎలాగ సంపాదించుకోవాలి అంటే మనల్ని మనం తగ్గించుకునేటప్పుడు. దేవుని యొక్క వాక్యం రాయబడింది కదా, దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. ఒక వ్యక్తి లేకపోతే నీవు నిజముగా పాపం నుంచి విడుదలను సంపాదించుకోవాలి, లేకపోతే పాపము నా మీద ప్రభుత్వం చేయకూడదు, నేను పాపం చెప్పినట్లుగా వినకూడదు అని నువ్వు అనుకున్నట్లయితే మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవుడి దగ్గరకు వచ్చి తగ్గించుకోవాలి. దినవృత్తాంతంలో రాయబడింటది కదా, నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలి? తమ్మును తాము తగ్గించుకోవాలి. ప్రార్థన చేయమని చెప్పలేదు, లేకపోతే పాపాలు ఒప్పుకోమని చెప్పలేదు, లేకపోతే మీరు దుర్మార్గం విడిచిపెట్టమని చెప్పలేదు. మొట్టమొదటిగా చేయవలసినటువంటి క్రియ ఏంటి అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి గర్వము, మనలో ఉన్నటువంటి అహంకారము, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి ప్రతి దానిని మనం విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. ఎంతగా మనం తగ్గించుకోవాలంటే మొట్టమొదటిగా నేను పాపిని అని మనం గ్రహించి ఉండాలి. నేను పాపిని అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఆ యొక్క సుంకరి ప్రార్థన చేస్తాడు కదా, అక్కడ అయ్యో నేను ఆకాశం వైపు కళ్ళెత్తుటకైనా నాకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, నేను పాపిని అని ఒప్పుకుంటాడు. దేవా పాపినైనా నన్ను కరుణించుము అని ప్రార్థన చేస్తాడు. కానీ పరిశుడు వచ్చి ఏం ప్రార్థన చేస్తాడు? నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. అనగా తను నీతిమంతుడని, తానే పరిశుద్ధుడని తన హృదయంలో అనుకొని వేరే వాళ్ళని తృణీకరించేటువంటి ప్రార్థన ఈ యొక్క పరిశుద్ధుడు చేస్తున్నాడు. కానీ ఆ యొక్క సుంకరి ఏం చేస్తున్నాడంటే ఒకే చిన్న ప్రార్థన చేశాడు, దేవా పాపినైన నన్ను కరుణించుము అని. అక్కడ ప్రభు వారే చెప్పారు, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును. ఎవరి ప్రార్థన వింటాడంటే దేవుడు. తగ్గించుకొని మనం ప్రార్థించేటువంటి ప్రార్థనను దేవుడు వింటాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం కృప ద్వారానే ఈ యొక్క పాపం నుంచి మనం స్వతంత్రులం అవుతాం. ఈ పాపం నుంచి మనం విడుదలకు సంపాదించుకుంటాం. అయితే ఈ కృప మనకు కావాలి అంటే చేయవలసినటువంటి మొదటి పని ఏంటంటే తగ్గించుకొని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవడం అంటే మొట్టమొదటిగా నేను పాపిని అని గ్రహించాలి. నేను పాపిని అని మనం గ్రహించి దేవుడి సన్నిధిలో మనం మోకరించాలి. అయ్యో నేనే పాటి వాడును,
యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి, పాపినైనటువంటి నా కోసం ఆయన పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి సిలువలో తన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తాన్ని నా కొరకు చిందించాడు. సిలువలో ఆయన తన యొక్క శరీరాన్ని నల్లగొట్టించుకున్నాడు. కాబట్టి నేనే పాటి వాడను అని గ్రహించి నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనకు కృప ఇవ్వబడుతూ ఉందో మన మీద పాపం అనేది ప్రభుత్వం చేయదంట. పాపం అనేది మన మీద అధికారము చేయదు అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవించారు. వాళ్ళే అనేవాళ్ళు కదా, ఐగుప్తు బానిసత్వం నుంచి, ఆ యొక్క ఐగుప్తు దాసత్వం నుంచి మమ్మల్ని విడిపించి అని కీర్తనలు కూడా వాడారు వాళ్ళు, ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు దేవుని గురించి. అయితే వీరు దాదాపుగా 400 సంవత్సరాల పైగా ఆ ఐగుప్తు దేశంలో ఎలాగ జీవించేవారంట, వెట్టి పనులు చేస్తూ, వెట్టి చాకిరి అంటాం కదా మనం, అలాగనే వెట్టి పనులు చేస్తూ వీళ్ళు పాపమునకు దాసులుగా, అనగా ఆ యొక్క దేశములో, ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలకు వీరు దాసులుగా జీవిస్తున్నారంట. సరైనటువంటి ఆహారం ఉండేది కాదు, సరైనటువంటి వస్త్రధారణ ఉండేది కాదు, సరైనటువంటి విశ్రాంతి వారికి దొరికేది కాదు. వారు చెప్పిన పని అంతటిని కూడా చేస్తూనే ఉండాలి, కానీ సరైనటువంటి వారికి ప్రతిఫలము దక్కేది కాదు, కూలి కూడా సరిగా ఇచ్చేటువంటి వారు కాదు. అందుకోసమే ఆ యొక్క మొరను దేవుడు ఆలకించాడంట. చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, నిర్గమాకాండము 3వ అధ్యాయము 23 నుంచి చదవండి. క్షమించండి, 2వ అధ్యాయం 23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచు ఉండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. వీరు ప్రార్థన చేస్తున్నారు, దేవా, ఈ యొక్క ఐగుప్తు దేశంలో మేము బానిసలుగా జీవిస్తున్నాం, ఈ ఐగుప్తు దేశంలో మేము దాసత్వంలో జీవిస్తున్నాం, ఈ యొక్క వెట్టి చాకిరి మేము చేయలేకపోతున్నాం, ఈ వెట్టి పనులు మేము చేయలేకపోతున్నాం అని మూలుగుచు దేవుని సన్నిధిలో వీరు మొరపెట్టినప్పుడు దేవుడు చేసినటువంటి ప్రమాణము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని, నిబంధనను జ్ఞాపకం చేసుకొని వారి మొర వినాడంట. వారి యొక్క వైపు చూసి లక్ష్యం ఉంచెను అని రాయబడినది. దేవుడు కలుగజేసుకున్న వెంటనే ఆ యొక్క ఐగుప్తు నుంచి వారిని బయటికి తీసుకోవడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశాడు కదా, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఐగుప్తు దేశంలో చేసి ఉన్నాడు. అయితే వీరు బయటకు వచ్చిన తర్వాత, ఎప్పుడు ఈ దాసత్వం నుంచి విడిపింపబడిన తర్వాత, ఐగుప్తు అనేటువంటి ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మరలా మేము ఐగుప్తులో ఉండింటే బాగుండే, మేము మరలా ఐగుప్తు దేశంలో ఉండింటేనే మాకు మంచి ఆహారం దొరికేదని దేవుని మీదను, దేవుని సేవకుడైనటువంటి మోషే మీదను సనుగుతున్నారు. చూడండి, ఆ మాట సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, దేవుడు విడిపించిన తర్వాత, ఆ యొక్క దాసత్వం నుంచి విడిపించిన తర్వాత వీళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఐగుప్తు దేశంలో తిన్నటువంటి ఆహారం, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి జీవించినటువంటి విధానాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. చూడండి, 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 4వ వచనం నుంచి చదవండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా, ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపనముగా వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమస్సులను, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. చూడండి, ఇక్కడ మీరు చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నారంట వీళ్ళు. అయ్యో, మేము అక్కడ అవి తిన్నాము, ఇవి తిన్నామని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అనేక సార్లు మానవుడు కూడా, క్రైస్తవుడు కూడా దేవుడు రక్షించిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత మనం ఏం చేస్తామంటే మరలా
పాత వాటిని జ్ఞాపకం చేసుకుంటాం. ఏమని, నేను పలానప్పుడు దొంగతనం చేసేటప్పుడే బాగా మా కుటుంబం సంతోషంగా ఉండేది, లేకపోతే నేను పలానప్పుడు సినిమాలు చూసేటప్పుడే నేను చాలా సంతోషంగా ఉండేవాడిని, లేకపోతే పలానప్పుడు నేను పాపంలో జీవించేటప్పుడే నేను చాలా మాకన్నీ కూడా మంచిగా ఉండేది. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని మందిరానికి వస్తున్న తర్వాత మాకన్నీ కూడా చెడే జరుగుతున్నాయి, మాకన్నీ కూడా కష్టాలు ఎదురవుతున్నాయి, మాకన్నీ కూడా శ్రమలు ఎదురవుతున్నాయని కొన్నిసార్లు దేవుని మీద మనం సనుగుతుంటాం. అయ్యో నేను మారు మనసు పొందాను, కానీ మారు మనసు పొందినటువంటి వారు ఎంతో మంది మాకంటే బాగా జీవిస్తున్నారు, మాకంటే మంచి ఆహారం భుజిస్తున్నారని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? రక్షింపబడిన తర్వాత కొన్నిసార్లు ఈ ఆలోచన వస్తుంటాయి. కొన్నిసార్లు ఎప్పుడైనా మనకి శ్రమ వచ్చినప్పుడు, ఎప్పుడైనా మనకు కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే మరలా మనము పాత వాటిని జ్ఞాపకం చేసుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేస్తున్నారు. ఏమని, వారు విడిపింపబడిన తర్వాత, ఆ యొక్క ఎర్ర సముద్రం దాటి వేసి వచ్చిన తర్వాత మాకు సరైనటువంటి ఆహారం మాకు ఇచ్చలేదు, ఈ మన్నా ఏం సరిపోతుంది మాకు, ఈ మన్నా తినడం వల్ల మా ప్రాణము సొమ్మసిల్లెను అంటున్నారు. దేవుడు ఆహారమును ఆకాశం నుంచి కురిపించినప్పుడు ఆ మన్నా వెక్కసమైందంట. వాళ్ళకు వెక్కసమై, మాకు మాంసం ఎవరు పెడతారు, మాకు కిరగాయలు ఎవరు పెడతారు, మాకు దోసకాయలు ఎవరు పెడతారు, మాకు ఉల్లిగడ్డలు ఎవరు ఇస్తారు, ఇవే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే లోక సంబంధమైనటువంటి వాటిని వారు ఆశిస్తున్నారు, కానీ దేవుడు కురిపించినటువంటి ఆ యొక్క ఆకాశ మన్నాను వారు జ్ఞాపకం చేసుకోవట్లేదు. దేవుడు వారికి మేలు చేసినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకోవట్లేదు. దేవుడి మీద సనుగుతూ ఉన్నారు. అనేక సార్లు మనము కూడా, క్రైస్తవులు అనేటువంటి వారు కూడా, ఈ యొక్క పాపము జ్ఞాపకం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అయ్యో నేను కూడా వెనక్కి వెళ్ళిపోయింటే సరిపోయేది, దేవుని యొక్క మందిరంలో కూర్చొని ఏం వాక్యం వింటాం, దేవుని యొక్క వాక్యం అనేది వ్యర్థం అయిపోతుంది. ఎప్పుడంటే పాపం మరలా ప్రవేశించినప్పుడు, పాపపు ఆలోచనలు మరలా, ప్రాచీన స్వభావం లేకపోతే పాత వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క వాక్యం మనకు విరక్తి కలిగించేటట్లుగా ఉంటుంది. కారణం ఏంటంటే హృదయంలో మరలా పాపం అనేటువంటి ఆలోచనలు, హృదయంలో దాసత్వం అనేటువంటి ఆలోచనలు మరలా కలుగజేసినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క వాక్యం పట్ల, దేవుని యొక్క మందిరం పట్ల, ప్రార్థన పట్ల మనకు ఆసక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. కారణం ఏంటి అంటే ఆ పాపం ఏం చేస్తుందంట, మరలా మనల్ని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది. కాబట్టి వాటిని మనం ఏం చేయాలి, మర్చిపోవాలి. జ్ఞాపకం చేసుకోకుండా సంపూర్ణముగా దాని నుంచి మనం విడిపింపబడిన తర్వాత ఎన్నడూ కూడా పాపమును మనము జ్ఞాపనకు తెచ్చుకొనకూడదు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే, మాకు జ్ఞాపనకు వచ్చుచూ ఉన్నవి, ఐగుప్తు దేశంలో ఉండింటేనే బాగుండే, ఆ ఐగుప్తు దేశంలోనే మంచి ఆహారం తినేవాళ్ళం, ఆ ఐగుప్తు దేశంలోనే మేము బాగా ఉండేవాళ్ళం అని వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. బహుశా నీవు కూడా ఆలోచిస్తున్నావేమో, అయ్యో నేను దేవుని మందిరానికి రాకుంటేనే బాగుంటుంది, లేకపోతే దేవుని యొక్క మందిరంలో కూర్చోకుంటేనే బాగుంటేనేమో, మా స్నేహితులు లేకపోతే మా బంధువులు అందరూ కూడా సినిమాలకు వెళ్తున్నారు, షికార్లకు వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, నేనెందుకు నీతిగా జీవించాలని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈ శరీరాన్ని దేవునికి మనం సంపూర్ణముగా సజీవ యాగముగా మనం సమర్పించుకున్నప్పుడు పాపం అనేది మన మీద ప్రభుత్వము చేయదు. కాబట్టి ఈ కష్టాలను బట్టి, శ్రమలను బట్టి మనం వెనుక తట్టు చూడకూడదు. లోతు భార్య ఏం చేసింది, వెనక్కి తట్టు చూసింది, అనగా మరలా పాపం వైపు చూసినట్లుగా. దేవుడు ఏం చేశాడు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి. వీళ్ళు ఏం చేశారు, మరలా ఆమె ఏం చేసింది, వెనక్కి తిరిగి చూసింది. బహుశా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టడం ఆమెకి ఇష్టం లేదే, బహుశా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టడం ఆమెకి ఇష్టం లేక ఆమె అలాగ వెనక్కి తట్టు తిరిగి చూసి ఉండవచ్చును. చాలాసార్లు మనం కూడా ఏం చేయాలంట, వెనక్కి తట్టు తిరిగి చూడకుండా యేసు క్రీస్తు వైపే చూస్తూ పరిగెత్తుచు మన గురి వద్దకే పరిగెత్తాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా రాయబడింది. వెనుక తట్టు చూస్తేమా పాపం పట్ల మరలేమవుతుందంటే ఇష్టం కలుగుతుంది, వెనుక తట్టు తిరిగి చూస్తే మళ్ళీ ఏమవుతుందంటే పాపం చేస్తేనేమో బాగుంటదేమో అని మనకు ఆశ పుట్టిందనుకోండి, మనం మరలా ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి కలుగజేస్తున్నట్ట. అందుకోసం మత్తయి సువార్తలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఒకసారి ఆ యొక్క ఇల్లు ఊడ్చి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆ ఇంటికి ఆ యొక్క వచ్చినప్పుడు మొదటి స్థితి కంటే కూడా అపవిత్రాత్మ ఒకసారి వదిలిపోయిన తర్వాత, చూడండి 12వ అధ్యాయము 43వ వచనం చదవండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును,
విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊర్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపత స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించిన. నేను చూడండి, ఒకసారి ఒక వ్యక్తిని అపవిత్రాత్మ వదిలి వెళ్ళిపోయిన తర్వాత విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్లనెల్లా తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను మరలా వదిలి వచ్చినటువంటి నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊర్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చినంట. అంటే ఒకసారి మనం మారు మనసు పొందిన తర్వాత ఏం చేయాలి? ఖాళీ హృదయం ఉండకూడదంట. ఇక్కడ ఏముంది? ఆ యొక్క ఇంటి ఊడ్చి అమర్చి ఉంట చూశారు, కానీ ఆ ఇంటిలో ఎవరు లేరంట. అపవిత్రాత్మలు వదిలి వెళ్ళిపోయాయి ఆ ఇంటిని, అనగా ఆ వ్యక్తిని వదిలి వెళ్ళిపోయాయి. వదిలి వెళ్ళిపోయిన తర్వాత అతని యొక్క హృదయం ఎలా ఉందంటే ఖాళీగా ఉంది. అంటే దేవుడు లేడు, దయ్యం లేదు. హృదయము దేవుడు లేడు, దయ్యం లేదు. ఆ ఇంటిలో కూడా అపవిత్రాత్మ వెళ్ళి వదిలిపోయిన తర్వాత అక్కడ రాయబడినటువంటి మాట, ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చిండుట చూచి. ఎందుకు? ఖాళీగా ఉంది. ఖాళీగా ఉండినప్పుడు ఇదేం చేసిందంటే వదిలి వెళ్ళిపోయినటువంటి ఆ దురాత్మ, అపవిత్రాత్మ మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చిందంట. కాబట్టి మనం కూడా పాపం నుంచి మనం విడిపింపబడిన తర్వాత ఏం చేయాలి? ఖాళీ హృదయం పెట్టుకోవద్దు. అంటే నేను పాపం నుంచి విడుదల పొందాను కాబట్టి నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, కాబట్టి నేను మరలా ఏం చేయవలసిన అవసరం లేదని అనుకోనకూడదు. కానీ ఒకసారి మనం వెలిగింపబడిన తర్వాత, ఒకసారి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనం చేయవలసినది ఏంటంటే మన యొక్క హృదయాన్ని దేవుని యొక్క వాక్యంతో నింపుకోవాలి. దేవుని యొక్క వాక్యంతో మనం ఎప్పుడైతే హృదయాన్ని నింపుకుంటామో ఏక సాతానుడు గాని లేకపోతే ఏ దురాత్మ గాని మనలోనికి ప్రవేశించడానికి అవకాశం లేదు. ఎందుకు? ఖాళీ లేదు అక్కడ. ఇంట్లో ఎవరు చేరుతారండి? ఖాళీ ఉన్నటువంటి ఇంట్లో చేరుతారు. ఆల్రెడీ ఆ కుటుంబం ఆ ఇంట్లో నివసిస్తున్నారు అనుకోండి, ఎవరైనా వస్తారా? మాకు రెండుకి ఇవ్వండి అని? ఎవరు రారు. కానీ ఖాళీగా ఉన్నటువంటి ఇంటిలోనికి మరలా వెళ్ళిపోయినటువంటి ఆ దయ్యము, అపవిత్రాత్మ మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. కాబట్టి దేవుని యొక్క వాక్యముతో మనం నింపుకోవాలి. దావీదు రాస్తాడు కదా 119వ కీర్తనలో, ప్రభువా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో దాచిపెట్టుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో దాచిపెట్టుకుంటే ఆ వాక్యం అనేది ఆత్మ ఖడ్గముగా ఉండి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క సాతాని క్రియలన్నిటినీ కూడా ఆ యొక్క వాక్యం అనేది ఖడ్గం పాలు చేస్తుంది. కాబట్టి మనలోనికి ప్రవేశించడానికి అవకాశం లేదు. మన హృదయమును ఖాళీగా పెట్టుకుంటే, అందుకోసం ఒక వ్యక్తి అంటాడు, ఎంటీ హార్ట్ అనేది డెవిల్ వర్క్ షాప్ అని. అంటే ఖాళీ హృదయం అనేది దయ్యం యొక్క వర్క్ షాప్ అంట. అంటే అక్కడికి వచ్చి మరలా అది కాపురం పెడుతుందంట. ఖాళీ మైండ్, ఎంటీ మైండ్ అంట. అంటే మనం ఖాళీగా ఉండకూడదు. ఒక వ్యక్తి యవనస్తుడు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు, కుటుంబీకుడు కావచ్చు, లేకపోతే కుటుంబీకురాలు కావచ్చు, ఎవరైనా సరే ఒక వ్యక్తి ఖాళీగా ఉండినట్లయితే, ఏ పనిపాట అంటారు చూడండి, పనిపాట లేకుండా, అలాంటి వ్యక్తి సులభముగా సాతాను చేత పట్టబడడానికి అవకాశం ఉంటుంది. ఖాళీగా ఉండకుండా ఏం చేయాలి? ఏదో ఒక పనిలో మనం నిమగ్నమై ఉండాలి. దేవుని యొక్క వాక్యముతో మనం నింపబడి ఉండాలి. దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. ఇలాగ ఉండినప్పుడు మనకి వేరే ధ్యాస అనేది రాదు, వేరే వాటి మీద ఏ వ్యాపకం అనేది జరగదు. కారణం ఏంటి? మన హృదయంలో దేవుని యొక్క వాక్యమును నింపుకొని ఉన్నాము. కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని మనం భద్రపరుచుకుంటే ఆ వాక్యమే మనల్ని భద్రపరుస్తుంది. ఆ వాక్యమే మనల్ని పాపం నుంచి విడిపిస్తుంది, పాపం చేయకుండా మనల్ని భద్రపరుస్తున్నది. కాబట్టి కీర్తనకారుడు అంత స్పష్టంగా రాశాడు, దేవా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీ హృదయంలో ఏం దాచిపెట్టుకున్నావో మనకు తెలియదు, కానీ నీ హృదయంలో ఏమి భద్రపరుచుకున్నావో తెలియదు. కానీ ఆ హృదయాన్ని గనుక అపవిత్రమైనటువంటి వాటన్నిటిని కూడా ఖాళీ చేసి దేవుని యొక్క వాక్యముతో మనం నింపుకోవాలి. మారు మనసు పొందాను, క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను,
కాబట్టి నేను ఇంకేం చేయవలసిన అవసరం లేదని అనుకుంటే సాతానుడు మరలా వాడు వెళ్ళిపోయిన తర్వాత మరలా వాడు ఎక్కడ తిరుగుతూనే ఉంటాడు. వాని పని తిరుగుతూనే ఉండి ఎక్కడెక్కడ ఖాళీ ఉంటుందా, ఎక్కడెక్కడ ఏ మనుషుడు ఖాళీ ఉన్నాడా, ఏ మనుషుడు వెట్టి పనులు అంటే ఏ పనులు చేయకుండా పరిపాటు లేకుండా తిరుగుతున్నాడని ఆ వ్యక్తి దగ్గరికి మరి 7 దయ్యములను పట్టుకొని తీసుకొని వస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి యొక్క మొదటి స్థితి కడపటి స్థితి మొదటి స్థితి కంటే కూడా మరీ ఘోరముగా ఉంటుందంట. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా రాయబడింది. కాబట్టి మనం పాత వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత, క్రీస్తు రక్తములో మనం సంపూర్ణముగా విమోచింపబడిన తర్వాత పాత వాటిని మనము జ్ఞాపకము చేసుకొనకూడదు. అందుకోసం ఇక్కడ రాయబడినటువంటి మాట, పాపం చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడగుడు, అనగా మనల్ని పట్టి పీడిస్తుంది కదా. కాబట్టి మన పాపం మనల్ని పట్టుకుంటుందంట. ఆ పాపం మనల్ని పట్టుకోకుండా సంపూర్ణంగా విడుదల పొంది, అయ్యా నేను మంచిగా జీవించాలనుకుంటున్నాను, నా వల్ల కావడం లేదు, లేకపోతే నేను నీతిగా బ్రతకాలనుకుంటున్నాను, నా వల్ల కావడం లేదు అంటే ఏం చేయాలి? తగ్గించుకొని దేవుని యొక్క సహాయం సహాయాన్ని కోరుకోవాలి. ఆ సహాయం ఎలా కోరుకోవాలంటే కృపను దేవుడు ఇస్తాడంట. మన స్వతహాగా ఏ వ్యక్తి కూడా పాపం నుంచి విడుదల పొందలేడు. ఏ మానవుడు కూడా స్వతంత్రంగా పాపం నుంచి విడుదలను సంపాదించుకొనలేడు. మానుకోవాలనుకుంటాడు కానీ మానుకోలేడు. మనం కూడా దేవుని యొక్క మందిరంలో వాక్యం ఉన్నంత సేపు మనకు చాలా పౌరుషం వస్తుంది, రోషం వస్తుంది. నేను నీతిగా బ్రతుకుతాను, నీతిగా జీవిస్తానని. ఈ గేట్ దాటి బయటికి వెళ్ళగానే మరలా మనం ఏం చేస్తామంటే లోకములో కలిసిపోతాం. లోక మనుషుల మధ్య, అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్ల మధ్య మనం కూడా కలిసిపోతాం. వారితో పాటే మనం కూడా పలిమాల జోక్స్ చేస్తుంటాం. వారితో పాటే మనం కూడా విచిత్రమైనటువంటి పరిపాట్లైనటువంటి మాటలు మాట్లాడుతుంటాం. విస్తారమైనటువంటి మాటల్లో దోషముండక మానదు అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. కాబట్టి ఆ యొక్క ఆత్మ మనలో వెలిగించబడి అలాగే మండుతూ ఉండాలి అంటే, ఎల్లప్పుడూ మండుతూ ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం నింపుకోవాలి. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యముతో మనం హృదయాన్ని నింపుకుంటే ఏ యొక్క అపవిత్రమైనటువంటి ఆలోచనలు మనకు రావు. పాపం వైపు ధ్యాస కూడా మనకు రాదు. ఒకవేళ పాపం చేయాలనేటువంటి తలంపు వచ్చినా కూడా హృదయంలో ఉన్నటువంటి వాక్యం మనల్ని గద్దిస్తూ ఉంటది. హృదయంలో ఉన్నటువంటి వాక్యం మనల్ని జ్ఞాపకం చేస్తుంటది, నువ్వు చేస్తున్నది తప్పు, దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు సహోదరుడా, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు సహోదరి అని దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంటే గుర్చుతుంటది. మనస్సాక్షి చేత గుర్చబడిన వారై మనం ఏం చేస్తామంటే పాపం వైపు వెళ్ళిపోం. కానీ హృదయం కఠినమైనటువంటి వారికి ఎంత వాక్యము గద్దించినప్పటికీ, ఎంత వాక్యం ఇవ్వబడినప్పటికీ కూడా వారి హృదయంలో దేవునికి స్థానం లేనందువలన, వారి హృదయంలో దేవునికి వాక్యం అనేది లేనందువలన ఏమవుతాడంటే ఎంత వాక్యం విన్నా కూడా హృదయం కఠినమైపోయి మనస్సాక్షి చేత వారు మాత్రమును హెచ్చరింపబడిన వారై ఉండక ఇంకా పాపంలోనే జీవిస్తుంటారు. కాబట్టి అలాగున మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా రాయబడింది. పౌలు కూడా అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నేను మంచిగా జీవించాలని ఆశపడుతున్నాను కానీ జీవించలేకపోతున్నాను. నేను పాపం చేయకూడదని ఆశపడుతున్నాను కానీ పాపం చేయకుండా నేను ఉండలేకపోతున్నాను. నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దానిని నేను చేస్తున్నాను అంటున్నాడు. కారణం ఏంటి? నేను చేయడం లేదు, నా యందు నివసించేటువంటి నా శరీరమే ఈ యొక్క పాపము చేస్తున్నదని రోమపత్రికలో రాయబడి ఉన్న చూడండి. పాపం చేసేటువంటి ప్రతి మానవుడు కూడా పాపమునకు దాసత్వములోనే జీవిస్తున్నాడు. పాపం అనేటువంటి దాసత్వంలోనే జీవిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క దాసత్వము నుంచి మనం విడిపింపబడాలి అంటే దేవుని యొక్క సహాయం మనకు కావాలి. క్రీస్తు ప్రభు వారి యొక్క సహాయమును మనం సంపాదించుకోవాలి. చూడండి అక్కడ రాయబడినటువంటి మాట 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 7వ అధ్యాయము 14 నుంచి కొన్ని వచన భాగాలు చదవండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను ఇచ్చయించినది చేయక ద్వేషించినది చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనట్లు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయనది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును.
మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దాని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయించు ఉన్నాను. చూడండి, మేలైనది చేయగలని అనుకుంటున్నాడంట. పాపం చేయకూడదు, నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి. ప్రతి మానవుడు కూడా అనుకుంటాడు. ఇందాక చెప్పాను కదా, ఆయన తండ్రి త్రాగొచ్చేటువంటి వాడు. ఆయన కూడా తెలుసు, అరే నేను చేసిన తప్పు, నా వల్ల నా పిల్లలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు, నా వల్ల నా పిల్లలు చాలా అవమానం సంపాదించుకుంటున్నారు, అయ్యో నేను త్రాగొచ్చి గొడవ చేయడం వల్ల నా పిల్లలు వేరే పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి ఆ ఇళ్లలో దాక్కుంటున్నారని ఆయన కూడా తెలుసు. నేను చేసిన తప్పు, నా పిల్లల్ని కొట్టకూడదు, నా పిల్లల్ని తిట్టకూడదు, త్రాగొచ్చి నేను గొడవ చేస్తున్నాను, చాలా సమస్యను నేను సృష్టిస్తున్నానని తెలుసు. కానీ ఏం కావట్లేదంట, ఆయన వల్ల కావడం లేదు. పాపం నుంచి విడుదల అనేది సంపాదించుకోలేకపోతున్నాడు. కారణం ఏంటి అంటే, ప్రతి మానవుడు కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మానవుడు కూడా ఉద్దేశపూర్వకంగా బుద్ధిపూర్వకంగా పాపం చేయాలని అనుకోడు. జైల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం అడిగితే, ఎందుకురా నువ్వు ఈ యొక్క హత్య చేసావంటే, ఆ క్షణంలో నేను ఏం చేయాలో నాకు తెలియక నేను చేశాను, ఇంతకుముందు నాకు అలాంటి అలవాటు లేదు, లేకపోతే ఇంతకుముందు నేను అలా జీవించేవాడిని కాదు అని చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కారణం ఏంటంటే, చేయాలని వారికి కూడా ఉండదు, కానీ ఏం చేస్తుందంటే వారిలో ఉన్నటువంటి పాపమే వీరిని చేసేటట్టుగా చేస్తున్నాడు. పౌలు కూడా అంటున్నాడు కదా, అయ్యో నేను చేస్తున్నది నేను చేయట్లేదు, నా యందు నివసించి పాపమే తప్ప నేను స్వతంత్రంగా చేయడం లేదు, నేను ఉద్దేశపూర్వకంగా చేయడం లేదు పాపమును అని అంటూ ఉన్నాడు. అందుకోసమే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో నాకు ఎంతో దేవుని యొక్క వాక్యపు వెలుగులో నేనున్నాను, కానీ ఆ పాపం నుంచి నేను విడుదలను పొందుకోలేకపోతున్నాను, ఆ దాసత్వం నుంచి నేను విడుదలను పొందుకోలేకపోతున్నాను, నేనెంత దౌర్భాగ్యుడును అంటున్నాడు. నేనెంత పనికిమాలను వాడను, పాపులలో ప్రధానమైనటువంటి పాపిని అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. అయ్యో ఇచ్చి మరణం నాకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఏ శరీరం ఆయన కలిగి ఉన్నాడంట? నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలనేటువంటి శరీరమును ఆయన కలిగి ఉన్నాడు. కానీ ఆ యొక్క శరీరంలో నివసించేటువంటి పాపము ఆయన నీతిగా జీవించకుండా, పరిశుద్ధంగా జీవించకుండా చేస్తున్నదంట. ఎంతగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, ఎన్నిసార్లు ఆయన పాపం చేయకుండా ఉండాలని అనుకున్నప్పటికీ కూడా మరలా ఏమి చేస్తున్నాడంట? పాపమునే చేస్తున్నాడు. నేను చేయగోరని కీడు, ఆ యొక్క చేయవలసినటువంటి మేలు చేయగోరని కీడునే నేను చేస్తూ ఉన్నాను అంటున్నాను. అనగా నేను పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటున్నాను, కానీ పరిశుద్ధంగా జీవించలేక నేను పాపమునే చేస్తూ ఉన్నాను. ఇట్టి మరణంలో నాకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇదే. ప్రతి మానవుడు కూడా పాపం అనేటువంటి దాసత్వములో, పాపం అనేటువంటి కాడి క్రిందికి వచ్చి ఇష్టం వచ్చినట్లుగా ఇష్టారాజ్యంగా జీవిస్తూ ఉన్నాడు. కానీ దాని నుంచి విడుదల పొందేటువంటి మార్గం, ఆ పాపం నుంచి విడిపింపగలిగినటువంటి వ్యక్తి, దేవుడు ఎవరైనా ఉన్నారా అనేటువంటి తెలుసుకునేటువంటి మార్గము మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. క్రైస్తవులకు మాత్రమే అది దేవుని యొక్క వెలుగు మనకు వచ్చినందువలన దేవుడు మనల్ని పాపం నుంచి విడిపింపగలడు. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు గనక ఒక వ్యక్తిని పరిశుద్ధంగా మార్చాలంటే యేసుక్రీస్తు ప్రభువారే, ఒక వ్యక్తిని నీతిగా మార్చాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారే. కారణం ఏంటంటే ఆయన యందు ఏ పాపము లేదు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన మాత్రమే మనకు నీతిని, పరిశుద్ధతను ఇవ్వగలడు. కాబట్టి నేటి ప్రపంచంలో ఇక్కడ ఉన్నటువంటి మానవులలో చాలా మంది దేవుని యొక్క వెలుగును తెలుసుకోలేకపోతూ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గమును తెలుసుకోలేకపోతున్నారు. అయ్యో ఇట్టి అలవాట్ల నుంచి, ఇట్టి పాపము నుంచి నన్ను ఎవడు విడిపించగలడు? ఇట్టి యొక్క బంధకాల నుంచి నన్ను ఎవరు విడిపించగలడు? అనేక మంది పాపం అనేటువంటి బంధకాలతో, గొలుసులతో కట్టివేయబడిన వారై ఏం చేస్తున్నారంట? ఒక వ్యక్తి గొలుసులతో బంధించబడినప్పుడు ఏమవుతాడు? ఏ విధమైనటువంటి శక్తి ఉండదు అతనికి. ఎవరైతే అతని గొలుసులతో బంధిస్తారో ఆ వ్యక్తి ఎక్కడికైతే ఈడ్చుకొని పోతాడో అక్కడికి ఈడవబడుతూనే ఉంటాడు. పాపం కూడా నేటి ప్రపంచంలో పాపం అనేది కూడా మానవుని బంధించి ఇలాగనే ఈడ్చుకొని పోతూ ఉందంట. చెరకు ఈడ్చుకొని పోయినట్లుగా ఈడ్చుకొని పోతుంది. కారణం ఏంటంటే పాపము చేసేటువంటి ప్రతి వాడు పాపమునకు దాసుడు. అనగా పాపం చేసేటువంటి వ్యక్తి ఆ యొక్క స్వతంత్రంగా జీవించలేడు, పరిశుద్ధంగా జీవించలేడు, నీతిగా జీవించలేడు, ఏ పని చేయాలనేటువంటి ఆలోచన కలగదు.
ఒకవేళ చేసి మొదలు పెట్టినా కూడా దాంట్లో విజయం సంపాదించుకోలేడు. కారణం ఏంటంటే దేనికి దాసుడుగా జీవిస్తున్నాడు? పాపానికి దాసుడుగా జీవిస్తున్నాడు. కాబట్టి ఏ పని చేసినా ఫలించట్లేదు, ఎలాగ జీవించినా ఫలించట్లేదు, లేకపోతే ఏదైనా ఉద్యోగం చేయాలన్నా ఫలించట్లేదు, ఏదైనా వ్యాపారం చేయాలన్నా దానిలో విజయం సంపాదించుకోలేకపోతున్నాడు. ఎక్కడ కూడా అంత అపజయమనే కలిగి జీవిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి పాపం అనేటువంటి కాడి క్రింద ఉండి ఆ యొక్క పాపం చెప్పినట్లుగా చేస్తూనే ఉన్నాడు. పాపం ఎక్కడికి ఈడ్చుకొని పోతే అక్కడికి ఈడ్చుకొనే పోతుంది. ఈ తండ్రి కూడా ఏం చేసేవాడు? సాయంత్రం కాగానే సారా కొట్టుకు వెళ్ళి కష్టపడినటువంటి డబ్బంతటిని కూడా ఆ యొక్క మందు షాపులోకి వెళ్ళి డబ్బునిచ్చి త్రాగొచ్చి గొడవ చేస్తూనే ఉంటాడు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి పాపం నుంచి విడుదల పొందలేడు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే విడుదలనివ్వగలడు. అందుకోసం ఇక్కడ పౌలు అంటాడు, అయ్యో ఇట్టి మరణంనకు లోనగు శరీరము నుండి, అనగా ఏ శరీరము? పాప శరీరము. ఈ యొక్క పాప శరీరము నుండి నన్ను ఎవడు విడిపింపగలడు? ఈ దేశంలో ప్రపంచంలో ఎవరైనా విడిపించగలరా అన్నట్లుగా ఆయన ప్రశ్న వేస్తున్నాడు. దానికి జవాబుగా అందులోనే రాయబడిన చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట 25వ వచనం చదవండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కాగా మనసు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. చూడండి, ధర్మశాస్త్రము, ఈ యొక్క ధర్మశాస్త్రము అనగా నీకు వాక్యం తెలుసు, దేవుని యొక్క 10 ఆజ్ఞలు తెలుసు. 10 ఆజ్ఞలు మనం చేస్తూ ఉండినప్పుడు సంపూర్ణమైనటువంటి విడుదల, సంపూర్ణమైనటువంటి స్వతంత్రత అనేది ఈ యొక్క ధర్మశాస్త్రం నుంచి కలగదంట. అనగా నువ్వు వాక్యం మాత్రమే చదివి, వాక్యం మాత్రమే హృదయంలో దాచిపెట్టుకుంటే దానివల్ల మనకు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. దానితో పాటు మన దేవుని యొక్క సహాయమును మనం కోరుకోవాలి, ఆ యొక్క కృపను మనం సంపాదించుకోవాలి, పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం సంపాదించుకోవాలి. ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధాత్మను మనం సంపాదించుకుంటామో ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, దేవుడు దానిని చేసెను. ధర్మశాస్త్రం అనేది ఒక వ్యక్తిని పాపం నుంచి విడిపించలేదు. ధర్మశాస్త్రం అనేది ఒక వ్యక్తికి పాపము నుంచి విడుదల కలుగ చేయలేదు. కానీ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నదంట. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం మాత్రమే మనల్ని విడిపిస్తూ ఉన్నదని దేవుని యొక్క వాక్యము రాయబడింది. హెబ్రీ పత్రికలు రాయబడినది కదా, పాపము అనేది రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. కానీ ఆ యొక్క రక్తము యేసు క్రీస్తు ప్రభు వారే చిందించాలని అక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది. చూడండి, 10వ అధ్యాయము 3వ వచనం చదవండి. అయితే ఆ బలలో అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపమునకు వచ్చుచున్నవి. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. చూడండి, ఆ యొక్క ధర్మశాస్త్రము ఆచరించేటువంటి ప్రజలు ఎలా ఉంటున్నారంటే వారు చేసేటువంటి పాపములు ఏటేటా జ్ఞాపకం వస్తున్నాయంట. ఈ 2025 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆ యొక్క ముగింపు దశకు వచ్చినప్పుడు వీరికి ఈ 12 నెలలు చేసినటువంటి పాపాలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఈ యొక్క పాపములు జ్ఞాపకం వచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళంట? వీరు ఈ యొక్క మేకను గాని, గొర్రెను గాని, ఎడ్లను గాని తీసుకొని వెళ్ళి ఆ యొక్క ప్రధాన యాజకుడికి ఇచ్చి, ఆ ప్రధాన యాజకుడు ఆ యొక్క ఎడ్లను, మేకలను వధించి ఆ రక్తమును వీరి మీద చిలకరించేవాడు, శుద్ధీకరించేవాడు. వాళ్ళు ఏమనుకునేవారు? మా శరీరం నాకు కలిగినటువంటి పాపములు, దోషములు తొలగిపోయినవని వెళ్ళేటువంటి వారంట వారి ఇళ్ళకి. కానీ మరలా సంవత్సరము మరలా జ్ఞాపకం వస్తున్నాయంట. అంటే ఒక వ్యక్తిని పాపమును సంపూర్ణంగా విడిపించేది ఆ యొక్క ఎడ్ల యొక్క రక్తములో గాని, మేకల యొక్క రక్తములో గాని, లేకపోతే గొర్రెల యొక్క రక్తములో గాని లేదంట.
కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తములోనే సంపూర్ణమైనటువంటి విడుదల, సంపూర్ణమైనటువంటి ఆ పాపం నుంచి విమోచన అనేది కలగజేస్తున్నదని దేవుని యొక్క వాక్యము రాయబడి ఉన్నది. కాబట్టి వీరికి కూడా ఏటేట జ్ఞాపకం వస్తున్నాయి, అనగా మరలా పాపం అనేది వారికి జ్ఞాపకం వస్తుంది, గుర్తుకు వస్తూ ఉన్నది. కానీ ఆ మనస్సాక్షి అనేది సంపూర్ణముగా కడగబడలేదు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకై భరించట నిమిత్తమై 9వ అధ్యాయము 28వ వచనం చదవండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమాయను. చూడండి, ఒకే ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన రక్తాన్ని చిందించారు. అనగా నీ యొక్క పాపమును సంపూర్ణముగా తీసివేయడానికి ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించి ఉన్నాడు. మరలా రెండవసారి ఆయన రక్తాన్ని చిందించలేదు, ఇంకొక సంవత్సరం ఆయన రక్తాన్ని చిందించలేదు. ఇక ఇశ్రాయేల్ ప్రజలు చేసేటువంటి రీతిగా ఎడ్లను ఎలాగ తీసుకుని వెళ్ళి ఏటేట సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఏం చేసేవారంట, దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకొని వచ్చి ఆ యొక్క ఎడ్లను వధించి ఆ రక్తాన్ని ప్రోక్షించుకొని వాళ్ళు దోషములు తొలగిపోయినని వెళ్ళిపోయేటువంటి వారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కసారే ఆయన యొక్క తన శరీరాన్ని అప్పగించుకొని అర్పింపబడి మరలా మన యందు ఆయన రెండవసారి ప్రత్యక్షం అవడానికి పాపము లేకుండా వస్తాడని తన కొరకు కనిపెట్టుకోని వారి యందు కొరకు ఆయన రెండవసారి వస్తాడని రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట సంపూర్ణముగా విడిపించేది ఎవరయ్యా అంటే, సంపూర్ణముగా పాపమును జ్ఞాపకము రాకుండా, లేకపోతే పాపం అనేటువంటి దాసత్వములోనికి, లేకపోతే పాపం అనేటువంటి బంధకం నుంచి సంపూర్ణంగా నేను విడిపించబడాలి అని అనుకున్నట్లయితే క్రీస్తు ద్వారానే మనం దాన్ని సంపాదించుకుంటాం. క్రీస్తు ప్రభు వారు మాత్రమే పాపము నుంచి మనల్ని స్వతంత్రులుగా చేయుటకు ఆయన సమర్థుడు, ఆయన అర్హత కలిగినటువంటి దేవుడు. కాబట్టి రాయబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే సంపూర్ణముగా పాపం నుంచి విడిపించబడాలి అని అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంతో కడగబడాలి. చివరిగా ఒక మాట చూసుకొని మనం ఊహించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపమునకు శాంతికరమై ఉన్నాడు. మన పాపమునకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చూడండి, శాంతికరం అంటే కింద రాయబడినటువంటి మాట ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఈ ప్రపంచంలో నివసించేటువంటి ప్రతి మానవుడు కూడా పాపం అనేటువంటి బంధకాల చేత బంధింపబడి ఆ విడిపించబడలేనటువంటి పరిస్థితుల మధ్య జీవిస్తూ ఉన్నాడు. పాపం అతన్ని బంధించి ఎక్కడ ఈడ్చుకొని వెళ్తుందంట, నరకానికి ఈడ్చుకొని వెళ్తూ ఉన్నది. అయితే ఈ యొక్క సమస్య నుంచి, ఈ యొక్క ప్రధానమైనటువంటి సమస్య ఏంటి ప్రపంచంలో అంటే పాపం. ఈ పాపం నుంచి అయ్యా ఎవరు మమ్మల్ని విడిపిస్తారు? ఏ దేవుడు మమ్మల్ని ఈ పాపం నుంచి స్వతంత్రులుగా చేస్తాడు? ఏ దేవుడు మమ్మల్ని పాపం నుంచి విడిపింపగలడు అని ఒకవేళ ఎవరైనా అడిగితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. అక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనే పాపమునకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు గాని సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ప్రపంచం అంతటికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ప్రపంచం అంతటికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన యొక్క రక్తాన్ని సిలువలో చిందించి ఉన్నాడు. అందుకోసమే యోహాను భక్తుడు అంటాడు కదా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని దేవుని బట్టి స్తుతిద్దాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవా, మీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా పాపం చేసేటువంటి ప్రతి వాడును పాపమునకు దాసుడు అని రాయబడి ఉన్నది నాయన. అయ్యో తండ్రి, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి, ఆ యొక్క నాయన ఐగుప్తు దాసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు మరలా ఐగుప్తులో చేసినటువంటి ఆ తిన్నటువంటి ఆహారమే వారు జ్ఞాపకం చేసుకుంటారు.
కాకరకాయలు మాకు గుర్తొస్తున్నాయి, కీరకాయలు మాకు గుర్తొస్తున్నాయి, దోసకాయలు మాకు తినాలనిపిస్తుందని అంటూ ఉన్నారు ప్రభువా. అయ్యో నాయన, మేము పాపం నుంచి విడిపింపబడిన తర్వాత మరలా మేము వెనక తట్టు తిరిగి చూడకుండా నాయన తండ్రి, సిలువలో మీరు కార్చినటువంటి మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తముతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి దేవా. నాయన పౌలు చేసినటువంటి ప్రార్థన, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణం నాకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని నాయన తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను చేయాలనేటువంటి మేలు చేయగోరని నేను కీడునే చేస్తున్నాను అంటున్నాడు. ప్రభువా దేవా, నాయన మీ సన్నిధిలో నాయన తండ్రి మా పాపం విషయమై లోతుగా పశ్చాత్తాపడి నాయన జీవించటకును కృప చూపించండి. బంధకాల నుంచి విడిపింపబడి అయా నాయన ఆ దాసత్వం నుంచి సంపూర్ణముగా విడిపింపబడి ఆ ప్రాచీన స్వభావమును క్రీస్తు కూడా మేము సిలువ వేయుటకు సహాయమును దయచేయమని తండ్రి మీ సన్నిధిలో నాయన ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ప్రభువా, మీ సన్నిధిలో మొరపెట్టుటకును, మీ సన్నిధిలో నాయన ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ మొరపెట్టారు, అయ్యో ఈ యొక్క వెట్టి పనులు మేము చేయలేక మేము విసిగిపోయామని నిట్టూర్పులు విడుస్తూ ప్రభువా వారు ఆకాశం వైపు కళ్ళెత్తి మీకు ప్రార్థన చేశారు. దేవా నాయన, ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా నాయన మొరపెట్టినట్లుగా సహాయం దయచేయండి. అయ్యో నాయన, నేను పాపం అనేటువంటి దాసత్వంలోనే నేను జీవిస్తున్నాను, పాపమునకు దాసుడుగానే నేను జీవిస్తూ ఉన్నాను. ప్రభువా నన్ను విడిపించుము, ఆ సుంకరి వలె నన్ను తగ్గించుకొని ప్రార్థన చేయడం కృప చూపించండి. ప్రభువా నాయన మీరే సహాయమును దయచేయండి తండ్రి. నాయన మీ పాదాలు పట్టుకొని చూన్నాం, మొరపెట్టండి, ప్రార్థన చేయండి. ఇక్కడ ఎవరు కూడా మౌనంగా ఉండకుండా దేవుని సన్నిధిలో 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ప్రభువా, ఏ యొక్క పాపము నాయన నా మీద, మా కుటుంబం మీద, ఏ ప్రభుత్వము కలిగి ఉండకుండా, ఏ అధికారము లేకుండా నాయన తండ్రి సంపూర్ణముగా పాపం అనేటువంటి దాసత్వము నుంచి నాయన, పాపం అనేటువంటి నాయన ఆ యొక్క బానిసత్వం నుంచి, బంధకాల నుంచి అయ్యా నన్నును, నా కుటుంబాన్ని, ప్రభువా నా పిల్లల్ని అందరిని మీరు విడిపించమని తండ్రి నాయన మీ సన్నిధిలో మొరపెట్టుచున్నాం. ప్రార్థన చేయండి, ఎవరు మౌనంగా ఉండకుండా ప్రార్థన చేయండి. కొద్ది నిమిషములు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా తండ్రి, మీ సన్నిధి నాయన మాకు తోడుగా ఉంచండి. మీ కృపలో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మన దేవుడి సన్నిధిలో మనం మొరపెట్టుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన దేవ, ప్రభువా మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకొస్తున్నాం. సిలువలో మీరు కార్చినటువంటి మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును అని మీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా క్రీస్తు ప్రభువా మీ యొక్క సహాయం ద్వారా, సిలువలో మీరు చిందించినటువంటి మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తము ద్వారానే మేము పాపం నుంచి విడుదల సంపాదించుకుంటాం. నాయనా తండ్రి, మనకు మాత్రమే కాదు కానీ సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడని మీ వాక్యములో సెలవిచ్చిన రీతిగా అయా నేటి దినాల్లో ప్రజలందరూ కూడా నాయనా తండ్రి సిలువ వేయబడినటువంటి క్రీస్తు వైపు చూసినట్లుగా సహాయమును దయచేయండి తండ్రి. అయా సిలువను కూర్చున్నటువంటి వార్త నేటి దినాల్లో ప్రభువా కొందరికి వెరితనంగా కనబడుతున్నది, కానీ రక్షింపబడుచున్నటువంటి వారికి గొప్ప బలమైనది. ఇది దేవుని యొక్క బలము అయింటున్నదని మీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా అయా నాయన సిలువ వైపు చూచుటకును సహాయమును దయచేయండి. సంపూర్ణమైనటువంటి విడుదల, సంపూర్ణమైనటువంటి స్వస్థత మాకు దయచేయండి తండ్రి. సంపూర్ణమైనటువంటి విమోచన మాకు అనుగ్రహించమని నాయన మీ పాదాలు పట్టుకొంచున్నాం. మీ కృపలో భద్రపరిచి నడిపించి మీరే సహాయం ఇచ్చి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.